హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. వీళ్ళైతే అందరూ జాయిన్ అవ్వండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి విద్యాశాఖ నుండి మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. జస్ట్ మీరు ఇంటర్ ఆర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఇందులో 212 పోస్టులు అయితే అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట. మీకు పర్ మంత్ శాలరీ వచ్చేసి 75,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ సొంత రాష్ట్రంలోనే మీకు ఎగ్జామ్ అనేది పెట్టేసి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే చిన్న సబ్స్క్రైబ్ బటన్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకురావాలి కాబట్టి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మనకి నోటిఫికేషన్కి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి January 2 నుంచి మనకి January 31 వరకు అయితే మనకి అప్లై చేసుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారనమాట. స్టార్టింగ్ డేట్ వచ్చేసి January 2, అలాగే అప్లై చేసుకోవడానికి వచ్చేసి లాస్ట్ డేట్ 31 January అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ఏజ్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకున్నట్లయితే SC ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్, PW కేటగిరీలో UR వాళ్ళకి 10 ఇయర్స్, PW కేటగిరీలో OBC వాళ్ళకి 13 ఇయర్స్, PW కేటగిరీలో SC ST వాళ్ళకి 15 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా రిక్రూట్మెంట్ యొక్క నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఇందులో సూపరింటెండెంట్ అనమాట. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అనమాట ఎనీ యూనివర్సిటీ నుంచి. అలాగే మీకు జస్ట్ మీరు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బేసిక్ నాలెడ్జ్ లైక్ మీకు MS ఆఫీస్, డేటాబేస్, ఇంటర్నెట్ హ్యాండిల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 18 to 30 మధ్యలో ఉంటే అప్లై చేసుకోవచ్చు మీరు ఈ జాబ్కి వచ్చేసి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మీకు Tier 1లో వచ్చేసి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు Tier 2లో చూసుకున్నట్లయితే మీకు సెకండ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి మీకు మీకు టైపింగ్ స్పీడ్ అనేది టెస్ట్ చేస్తారనమాట. పర్ మినిట్ వచ్చేసి మీరు 35 words ఆర్ మీరు 30 words ఇన్ హిందీలో టైప్ చేయగలగాలి. ఓకేనా గైస్. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్ అనమాట. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 12th పాస్ అయితే సరిపోతుంది. దీనికి కూడా మీకు పర్ మినిట్ వచ్చేసి ఇంగ్లీష్లో 35 words మీరు టైప్ చేయగలగాలి, లేదా హిందీలో 30 words అయితే టైప్ చేయగలగాలి. ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 27 ఇయర్స్ అనమాట. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అండ్ మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. మీరు టైపింగ్ టెస్ట్లో పర్ మినిట్ 35 words లేదా హిందీలో అయితే పర్ మినిట్ 30 words అయితే టైప్ చేయగలనమాట. ఇంక ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి UR వాళ్ళకి, OBC వాళ్ళకి, EWC క్యాండిడేట్స్కి 800 అనమాట ఈచ్ పోస్ట్కి వచ్చేసి. లేదా SC ST వాళ్ళైతే ఎటువంటి ఫీజు చెల్లించే అవసరం లేదు. ఎక్స్ సర్వీస్ మెన్స్, ఉమెన్స్ అనమాట. ఓకేనా గైస్. ఇప్పుడు వరకు వీడియో చూస్తారని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మీకు ఎగ్జామ్ సిలబస్ అనేది పేపర్ అనేది మీకు ప్రొవైడ్ చేశారు PDFలో, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ PDF లింక్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళైతే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. నోటిఫికేషన్ లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వీళ్ళైతే అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ఓకేనా. ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేశారనమాట. పోస్ట్ 1కి అండ్ పోస్ట్ 2కి కూడా మీకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా గైస్. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి అయితే విజయవాడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి తెలంగాణకి అయితే ఎగ్జామ్ సెంటర్ లేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇచ్చారు. అది కూడా విజయవాడలో మనకి సెంటర్ వచ్చింది. మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. అస్సాం, బీహార్, చండీగఢ్, ఢిల్లీ, కర్ణాటక ఈ మిగతా స్టేట్ వాళ్ళకి కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలాగే సిటీ కోడ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. ఓకేనా గైస్. ఈజీ వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.